అండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయ పెసరపప్పుతో పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఎలాగో చేసి చూపిస్తాను. చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని ఈ కాలం పిల్లలు కూడా ఉంటారు కదా. దీనికి ఉండాల్సింది మామిడికాయ, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, మస్ట్గా ఇంగువ అయితే తప్పకుండా ఉండాలి. ఆ ఇంగువతోనే దీని టేస్ట్ అంతా నేను చేసి చూపిస్తాను. ఇది ముందు శుభ్రంగా 2 సార్లు నీళ్లు పోసి కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. మామిడికాయ తొక్కు తీసి ముక్కలు చేసి పెట్టుకోవాలి. 2 సార్లు కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది నేను రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. దానికి ఈ మాత్రం అంటే ఒక సగం మామిడికాయ పడుతుంది. అది మామిడికాయ డిపెండ్స్ అండి, మీకు పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి మామిడికాయ పులుపు అనేది పడుతుంది. ఇంకా అలాగే మామిడికాయ కూడా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే కొంచెం తక్కువ పడతాయి, కొంచెం పులుపు తక్కువ ఉన్న మామిడికాయ అయితే ఎక్కువ పడుతుంది అన్నమాట. అందుకని మామిడికాయ నేను క్వాంటిటీ చెప్పలేను. దానిలోకి సరిపడా మనకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు. ఇవి పెసరపప్పు నానేలోపు మనం ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. ఈ పోపు కూడా ఎక్కువ ఏమీ లేదండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఎప్పుడూ లాగే. కాకపోతే దీనికి స్పెషల్ ఇంగువ, ఇది ఆవకాయల్లో వేసే ఇంగువ అనమాట. ఈ మాత్రం ముక్క మనకి పచ్చడితో నలిగిపోతుంది. ఒక 10-12 ఎండుమిరపకాయలు. పెసరపప్పు కమ్మగా ఉంటుంది, దానికి పులిపేమో ఎక్కువ ఉంటుంది మామిడికాయకి, అందువల్ల కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయి. ఇవన్నీ కలిపి శుభ్రంగా ఎర్రగా వేయించుకుందాం. ఓపిలా అంత కమ్మగా ఎర్రగా వేయించుకుంటే అంత టేస్ట్ అన్నమాట దీనికి. మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ ఈ పచ్చడి చేస్తూ ఉండేదండి. అప్పుడు కూరగాయలు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు తెప్పించుకోవడానికి అయ్యేది కాదు, వారానికి ఒకసారి తెప్పించుకోవాలి. ఫ్రిడ్జ్ ఉండేది కాదు, నిల్వ ఉండేవి కావన్నమాట. అందుకని ఎక్కువగా రాత్రిపూట పచ్చడి, చారు, లేకపోతే పచ్చడి, పప్పులుసులు ఇలాంటివన్నీ ఉంటుండేవన్నమాట. ఏంటంటే ఈ మామిడికాయ లేని సీజన్లో మనం పెసరపప్పు పచ్చడి చేసుకోవాలంటే దానిలో నిమ్మకాయ రసం వేసుకొని చేసుకోవచ్చు మామిడికాయ బదులు, లేదా చక్కగా నానబెట్టి కొంచెం చింతపండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మామిడికాయలు, పెసరపప్పు, ఇంకా కొంచెం వాటర్తో ఈ మిగిలిన పెసరపప్పు వేసేస్తున్నాను. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దానికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని అప్పుడు ఈ పోపులో కలుపుకోవాలన్నమాట. నేను ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు వదిలేస్తున్నాను, కారం ఎక్కువైతే తీయలేం కదా, అవసరం అయితే అవి కూడా వేసి మళ్ళీ మిక్సీ చేస్తాను. మిక్సీ చేశాక చూపిస్తాను. ఇప్పుడు పెసరపప్పు, మామిడికాయ పచ్చడి మెత్తగా రుబ్బేసుకోవడం అయింది. దీనిలో చక్కగా పోపు కలపడమే మిగిలిందనమాట. పోపు కలిపేసుకొని దీనికి, ఇది పచ్చడి అయితే రైస్లోనే చాలా బాగుంటుందండి, రైస్లో తింటే బాగుంటుంది. ఇంకా మన ఇష్టం, దోశ, ఇడ్లీ, ఏదైనా చపాతీతో తీసుకుంటామంటే ఇంకా మన ఇష్టం. కానీ ఇది రైస్కి అయితే చాలా సూపర్ టేస్ట్ అనమాట. ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి టేస్ట్ చూసారంటే. ఇంకా దీనికి కాంబినేషన్ అయితే పచ్చుల్లిపాయ అండి. రైస్లో తింటున్నప్పుడు పచ్చుల్లిపాయ ముక్క కొరుక్కొని తింటారనమాట. అందుకని సాధారణంగా అందరూ డిన్నర్కి ప్రిఫర్ చేస్తారు. ఇది వేరే డిష్లోకి మనం మార్చేసుకుందాం. పెసరపప్పు, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది.